పన్ను నాకు చిన్న డౌట్ వచ్చిందిరా. ఏమి నీ డౌట్? నువ్వు సైలెంట్ గుండా. ఎవరు నువ్వా? చిన్న అగిరిటి 14 దోశలు తినేయండి. రెడ్లు లాగుతారు. ఆయమ్మూరా వాళ్ళమ్మ ఎక్కువ ఉండోళ్ళు వెళ్ళి పని. ఏం తెలుసు నీకు? నాగిరెడ్డి మీరిద్దరు భార్య భర్తలు అయితే ఈడోడు వాడు మా ఇంట్లో మహామంత్రి మంత్రి నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ మాదిరి లేవు నువ్వా? గబ్బు నీళ్ళ ఊరు మురికి నీళ్ళ ఊరు కాలువలేంటి పోతున్నదా? చాలే నీ అట్లుందావా? ఏమయ్యా అయినా నాకు డౌట్. ఏమైనా మీరిద్దరు భార్య భర్తలు సరసాలాడుతా అంటే ఆయమ్మకు వీడు సైకి చేస్తున్నాడు. కడుపు అన్నం తింటే కుస్కా తింటు నువ్వా? కుస్క అందుకే నీకు నల్లగా అయిపోయినది మగమ్మ. నల్లగా వాళ్ళు చేసేది బాగుందా? ఏమే వాళ్ళైతే డబ్బు కొట్టి ఎక్కువ మా వైన్ ఎక్కువ. వాళ్ళు భార్య భర్తలు రా. మేము ఇప్పుడు ఎట్లా ఏంది ఎట్లంటే దబ్బుకునేది? దబ్బుకుండేది ఆడ స్కూల్లో ట్రైనింగ్ ఇరినైనా చెప్ప ఎవరో ఉన్నారంటే పోయి దబ్బుకొచ్చా పో, పిలుచుకొచ్చుకోపో. ఎక్కడ పోతున్నావా? ఆ గుండెమన్నాడు దొబ్బుకునే కదా. అమ్మ అయితే అన్న సంబంధం చూసింది. మళ్ళా ఏం సంబంధం? కాళ్ళు ముడిచిపోయింది. పొద్దుగుడు నచ్చందట. మా చక్కగా పుట్టిన కాళ్ళు ఈడి చెప్పింది మా కొంపలేక. నీకేం సంబంధం కల్లా? తెచ్చే మా అవ్వ కూతురు చిన్నమ్మ గల్లా. ఆయమ్మ సంబంధం చూస్తుందా? సంబంధం చూసిందే నెత్తిన రైలు దిగుతుందా? ఏం సంబంధాలు నీకు? మంత్ర సంబంధం. మంత్రం పట్టించుకుంటారు. మంత్ర సంబంధాలు కాదు. అయినా నాకు డౌట్. ఆయమ్మకు నువ్వు మొగుడా ఈడు మొగుడా? ఈడు కరెక్ట్ గా ఏమి పాలిమోళ్ళకి ఏం పుట్టినట్టుండవు నువ్వు. ఏమిరే? లేకుంటే ఆయమ్మకు మొగుడు ఎవరురా? నేను ఆయన కాదు, ఆయనే మొగుడు. నేను స్టిప్ని తెల్లారి ఏం అర్థం. అదేనా? జాగ్రత్త మా దగ్గర. ఏం పెద్ద దానికేనా వచ్చింది? గుద్దు మూసుకొని పళ్ళకు కొట్టాడా మా బాణం. నేను వస్తాడు చూసిన. నువ్వు రాయ్యా వాడికి పో. నువ్వు వాడికి పో. వాళ్ళ అన్న మానేస్తావు. అబకరా అయినా నువ్వు ఎందుకు సైకి చేసింది? నీకు చెప్పు. ఓహో దానికోసమా? ఏ బామా మనకు మాట్లాడుతున్నాయి చెప్పు. నాయనా వంట రూమ్ లో లోపల పోరా. వంట రూమ్ లో లోపల అలమూరలు అయిపో. తెల్ల డబ్బాలో పెట్టినా పో. మాటర్లా కలర్ ఉన్నాయమ్మా? తెల్ల కలరు, వైట్ కలరు, వైట్ అయినా ఎర్ర కలరు, పచ్చ కలర్ రా. అది కలర్ కూడా ఉందిరా. తెల్లది మింగిపో. తెల్లది మింగితే మళ్ళీ నాకు లేదా? నీకేంద్ర లేచేదా? కడుపు నాయిదా? నాయకులు పోయి మింగి చేయకుండా అయ్యా. నాయది పోరా. ఎక్కడ్రా? మాటలు మారిపోతే బేతులు కర్రలంతా ఇదేసి పోనేడప్పా. మసిబిడ్డ లేవంటే ఏం నీకు పని? అంతేనా? వీడియో వస్తుంది నువ్వు పోనైనా వీడియో చూద్దాంలే. పోతే సరిపోయి ఇంకా శామంతి పూలు అన్నట్టు పాతానంటు నా పట్ట. నీ మగమ్మ ఎంగిల్ చేత కాకి ధర్మం నువ్వు. నాకు ఒక రాసి పల్లె మగమ్మ పదా పడేస్తారా? ఈ సభ చెరువు కావున కావున పిలిపించిన కార్యార్థ మేడు పడేస్తారా? తెల్ల మాత్రం లేదే? ఏమి లేదా? పచ్చదా? సరే మింగు 10 ఉండింది. నా పెద్ద అంటే భ్రమ. ఏంటి బాబా అన్ని సార్లు చెప్తున్నావు? ఏం లేవు, వాడికి టాబ్లెట్ కావాలంటండి. కొడుకు పడేస్తారా? ఏమిటి బాబా పిలిపించిన కార్యార్థం చక్కగా తెలిపడి పడేస్తారా? ఆలోచించి విడవదేవి
6 మంది కోడాన్లు. అవునండి. అటు ఎక్కిన ధనమే. అవును ప్రణేశ్వరా. ఏడ గుర్రం కొండ దగ్గర కదిరేశ్వరు కాడ వచ్చినాము ఎలా నవీన్ కూడా వచ్చినాడా? ఏమే అయ్యా నీ మొగుడు కొడతానడా? ఎలా ఉందా మాట్లాడు. అయినా ఈ టైంలో ఫోన్ ఆయమ్మే పోగా పనిలమ్మ ఏమంట? వాళ్ళ ఇంట్లో 18 దోశలు తినేనా ఆయన మొగుడు పట్టుకొని కొడతాను. చెప్పరే ఏడు కదిరేశ్వరు సుమో మాట్లాడుకొని వచ్చేసి లేడు చెప్పండి. గుర్రం కాడ కాడ తిరుక్కున్నావా? వాళ్ళ ఇంట్లో శక్తి ఎంత నాకేసినా నువ్వు శక్తి గిట్టి లేదు. నువ్వు స్విచ్ ఆఫ్ చేయలేదు. రే ఇసిరి ఎక్కడ ఇసిరేస్తా ఇప్పుడు కొంపకి జాయి నువ్వా? నీకు నిద్ర వస్తే పోయి నిద్ర బాబా 18 దోశలు తిన్నారు. ఏమండి 6 మంది కూడా అన్న సంపద. అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మన యొక్క పాల్గొండ పడినమన 7 దుసల దారమేడలు. నీవు చిట్టుస్తున్న కారణం దేవుడి దేవి అలాగే బాబా లోకే ధనము ధాన్యము వెళ్ళడానికి రాజ్యము కలిగిన మార్చే గుర్రాలు ఉండినా వెక్కటానికి వేణుగులుండినా కానీ కులమ ధరించిన 6 మంది కొడుకులున్నా కానీ 6 మంది కుమారులు 6 మంది కొడుకుల సంతాన ఆడబిడ్డ సంతానము లేక ఈ మనవరు సెతుపోతున్నారు ప్రాణేశ్వర దేవి నీవు ఆడ బాల సంతానం అడుగుతున్నావు కావున దీనికి తగిన యోచన తెలుపగలవా? దేవి వారికి సాధ వారికి దాన ధర్మాలు చేస్తున్నా కానీ ఏ దేవుడైనా కరుణించి మనకు ఆడవాళ్ళ సంతానం ఇచ్చినేమో దేవి నీ ఆజ్ఞాచారమైన ఆ యొక్క వెలువెళ్ళి చాలగిన బయలుదేరదాం మామా. అలాగనే నాక అలాగే బయలుదేరదాం దేవి అలాగే మామా. పేరగల్ల చిన్న
మార్గమన నా భార్య ఎందుకు వెనకాల దుఃఖం ఉన్నది కదరా